ఇంకొక వేస్ట్ ముఖంది చూడండి, 2 ఏళ్ల బిడ్డని కొట్టి చంపి పూడ్చిపెట్టింది ప్రియుడితోటి ఉండడం కోసం అని చెప్పేసి. ఈ వేస్ట్ దాని స్టోరీ ఏంటంటే, దీనికి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత 2 పిల్లలతో ఉన్నారు. కొడుకు అయితే 3 సంవత్సరాలు ఉన్నాడు, ఈ పాప 2 ఏళ్ళు ఉంది. ఈ భర్తతోటి గొడవ పెట్టుకుందనమాట. భర్తతోటి గొడవ పెట్టుకొని నేను ఇంట్లో ఉండనని చెప్పేసి ఈ పాపని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఒకటితోటి అయితే పరిచయం ఏర్పడింది. వాడి పైన ఆల్రెడీ మస్తు కేసులు కూడా ఉన్నాయంట. వాడితోటి బాగా పరిచయం ఏర్పడి అది వివాహిత సంబంధానికి దారి తీసింది. ఇంకా ఏం చేసింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకెవరిని ఏమనుకుంటారు, గొడవ పడ్డారు, కొన్ని రోజులు వెళ్ళేసినాక తనే వస్తుంది అనుకుంటారు. కానీ ఈవిడ రాలేదు కదా, అసలు కనిపించకుండా పోయిందనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చిందా అనేసి వాళ్ళు అడగడం, మీ ఇంటికి వచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్పడము. సో ఇట్లంతా జరుగుతున్నప్పుడు కనిపించకుండా పోయిందని చెప్పేసి మా పాప మా భార్య ఇట్లా గొడవ పడి వాళ్ళు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల నుంచి అయితే కనిపించట్లేదని చెప్పేసి వీళ్ళైతే పోలీస్ కేసు అయితే పెట్టిరన్నమాట. పోలీస్ కేసు పెట్టిన దగ్గర వీళ్ళకి తెలిసింది ఏంటంటే, అదే ఏరియాలో ఉండే ఇంకొక అబ్బాయి కూడా కనిపించట్లేదు. ఆ అబ్బాయితోటే ఈ అమ్మాయి కొన్ని రోజుల నుంచి సన్నిహితంగా ఉంటుందంట. వాడింటనే వెళ్ళిపోయిందని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ అంతా చేసిరనమాట. ఎంక్వైరీ అంతా చేస్తే ఒక ఊర్లో ఉన్నట్టుగా అయితే తెలిసింది. వెళ్ళి పట్టుకొని అయితే వచ్చారు. పట్టుకొని వచ్చేటప్పుడు వాళ్ళ పాప మట్టుకు లేదు. పాప ఏదని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చినాక వాళ్ళ హస్బెండ్ అడిగితే నీళ్ళు నములుతున్నారంట. ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసులు వాళ్ళు ఎట్లా విచారించాలో అట్లా విచారించారనమాట. వేసి 4 తంతే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇంకా అదే వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి పాప అడ్డుగా ఉందని చెప్పేసి చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయినామని చెప్పేసి ఛాతి మీద గుద్దిందంట. కన్న తల్లే వాడితోటి కలిసి ఛాతి మీద గుద్ది చంపేసి శవంని ఒక గోనె సంచిలో కట్టి ఏదో కాలువలో అయితే పూడ్చిపెట్టిందంట. ఇంకా వీళ్ళిద్దరిపైన అయితే హత్య కేసు ఇదంతా నమోదు చేసి బొక్కలు వేసిన తర్వాత ఆ అమ్మాయిని ఇక్కడ పూడ్చిపెట్టినామని చెప్పేసి మొత్తం వీళ్ళు డీటెయిల్స్ చెప్తే పోయి చూస్తే అమ్మాయి మొత్తం కుళ్ళిపోయి ఉందంట. ఇంకా అమ్మాయిని శవపరిచయకి అయితే పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అయితే అప్పచెప్పారు, వాళ్ళ డాడీ వాళ్ళకి. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళందరూ అదే అంటున్నారు, ఇప్పుడు వీడితోటి వెళ్ళిపోయిన వాడితోటే వీళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళిపోయిందంట. కాకపోతే మళ్ళీ తీసుకొచ్చి 2 పిల్లలు ఉన్నారు ఉండాలని చెప్పేసి బలవంతంగా ఉంచిరామని. కానీ మళ్ళీ తర్వాత పోయి అదే పని చేసింది. కానీ ఈసారి పుట్టన పెట్టుకుంది, కన్న బిడ్డను పుట్టన పెట్టుకుంది. అది పోయి సస్తే చచ్చుకోక ఇట్లానే కానీ 2 ఏళ్ళ బిడ్డను చంపేసింది. అందరూ ఇంకానేం కొడుకుని తీసుకుపోయలేదు. ఆ రోజు వెళ్ళేటప్పుడు బిడ్డను ఒకటే తీసుకుపోయింది కాబట్టి కొడుకు బతికున్నాడు అని అయితే అంటున్నారు. కన్న తల్లే బిడ్డని ఛాతిపైన కొట్టి చంపిందంటే అసలు కడుపులో దాన్ని పాపని బయట తీసినప్పుడు నొప్పులు పడి ఉంటుంది కదా, అవన్నీ గుర్తుకొచ్చలేవు అతనికి. 9 నెలలు కడుపులో మోసి పిల్లల్ని పెంచి వివాహిత సంబంధాల కోసం ఎట్లా చంపుతారా నాయనా.